ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి ద్రోహులు ఉన్నారు. అంటే ఇరాన్ ద్రోహులు, ఇరాన్ దేశ ద్రోహులు. ఇరాన్లో పర్ఫెక్ట్గా ఒక్కొక్క నాయకుడిని ఐడెంటిఫై చేసి ఎట్ట కొట్టగలిగింది ఇజ్రాయెల్, పక్కగా వాళ్ళ భవనాలు ఎట్లా ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయెల్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంత తొందరగా ఎందుకు నాశనం అయిపోయినాయి, వాళ్ళ నేవీ ఎందుకు అంత వేగంగా సర్వనాశనమైంది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంత వేగంగా ఎట్లా డిస్ట్రాయ్ అయింది. ప్రస్తుతం ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి నడపగలుగుతోంది హార్ముజ్ జలసంధిని బంధించి ఇరాన్. బట్ మ్యాక్సిమం యుద్ధంలో అతిపెద్ద ఓటమి పాలైందని చెప్పాలి. ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఇరాన్లోని దేశద్రోహులు. ఇరాన్ సైన్యానికి ఒకప్పుడు ఇజ్రాయెల్ ట్రైనింగ్ ఇచ్చింది. ఆనాడు ఇజ్రాయెల్ ట్రైనింగ్లో ఆరితేరిన వాళ్ళు వాళ్ళ తర్వాత వారసులు దురంధరుల్లాగా వాళ్ళ దగ్గరే ఉంటున్నారు, ఇజ్రాయెల్కే సహకరిస్తున్నారు. మొన్న ఈ మధ్యన ఒక కమాండర్ని అట్లాగా కుటుంబంతో సహా తీసుకెళ్లి ఇజ్రాయెల్ వాళ్ళ దేశంలో కాపాడుకుంది. అట్లాగే ఇప్పుడు ఐఆర్జీసీ కమాండర్ గెట్మి తఫాక్ అవతహీర్, ఈయన పేరు ఐఆర్జీసీకి సంబంధించినటువంటి సీనియర్ కమాండర్ గెట్మి తఫాక్ అవతీర్. ఇతను తాజాగా ఇరాన్లో కనిపించట్లేదు. ఇతను ఎలిమినేట్ అయ్యాడు, చచ్చిపోయాడు, లేకపోతే రహస్యంగా ఉండి చేస్తున్నాడేమో అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు అతను కాస్త ఇజ్రాయెల్లో ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇరాన్కి సంబంధించినటువంటి అనుపానులు ఇచ్చి అక్కడ విధ్వంసానికి కారణమయ్యి ఇరాన్కి సంబంధించినటువంటి కొమైనీ బ్యాచ్ కనిపెడుతున్నారనగా అతన్ని తప్పించి ఇజ్రాయెల్ పట్టుకుపోయిందనమాట. ఇది ఇలాంటి దేశద్రోహులు ఇరాన్కి పెద్ద సమస్య, అదే సందర్భంలో ఇజ్రాయెల్కి పెద్ద ఎసెట్.